అంటారు కదా గట్టిగా. సభాధ్యక్షుడు అతిమూరు మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు నాగప్రభు గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు వాల్దాసి రాధా మల్లేష్ గారు, ఈ బూత్ కమిటీ అధ్యక్షులు సోదరులు నవీన్ గారు, నాగరాజు గారు, శ్రీకాంత్ గారు, శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నాగరాజు గౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిత్రుడు సురేష్ గారు, మహేష్ గారు, రాజమల్లారెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వివిధ మండలాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆత్మీయ కుటుంబ సభ్యులు, అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులు, ఓట్లప్పుడు ప్రచారం చేయొద్దు, ఇలా మీటింగ్ పెట్టుకుంటామంటే ఫ్లెక్సీలలో బొమ్మలు వేయొద్దు, మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేయనీయం, మీ మీద కేసులు పెడతాం, పోలీసు వాళ్ళు మా వాళ్ళే, టీఆర్ఎస్ ఏమో గులాబీ రంగు వేసుకున్నారు, ఇప్పుడేమో మా రంగు వేసుకుంటున్నారని చెప్పి అన్ని రకాలుగా బదనాలు చేస్తా ఉన్నా, భయపట్టిస్తా ఉన్నా. అన్ని బంధనాలను బాధలను తెచ్చుకొని ఈ రోజు బోరుపట్ల గ్రామంలో పాత పెద్ద మనుషుల పెత్తనాన్ని నిరసిస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కదిలి ఇక్కడికి రావడమే నిరంకుశత్వానికి చెంపబెట్టులాంటి సమాధానం అని చెప్పి అన్న. మీరు చేసింది మీరు చెప్పుకోండి, నేను చేసింది మేము చెప్పుకుంటాం. జనం ఎవరు ఓట్లేస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళే రాజకీయం చేస్తారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలో పోయినరు, ఏ కంపెనీకి ఏం తెచ్చుకోవాలో అవి తెచ్చుకున్నారు. మేము రాగానే నలుగురిని తాగిపించి తినిపించి పంపించి ఏం చేసినావు రఘునందన్ అని అడిగితే రఘునందన్ ఉడత ఊపులకి ఏడ భయపడ్డాడు, సిటీపేటకి మొదలుకుంటే కోరుపట్ల దాకా ఏడ ఎవరికి భయపెట్టాడు కాదు రఘునందన్. మా వెనకాల తంతే కోటి రోజులు వాళ్ళు కొట్టే పిల్లలకి ఇంతమంది ఉన్నారు. అందుకని మేము కొట్లాడకు రాలేదన్నా, దండం పెట్టి సవినయంగా చెప్తా ఉన్నాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ రాజకీయం మీరు చేయండి, మా రాజకీయం ఏం చేస్తాం. ఓటేసేటోళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. మీరు బీర్లు వంచీరు, బిర్యానీలు వంచీరు, పైసలు వంచీరు, కానీ బోరు పట్లకి వెళ్ళిపోయి అరవిందలో పనిచేస్తున్న 80 మందికి కొలువులు పర్మనెంట్ చేయించారు. మా ఊళ్ళో 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే మీరే పాలించారు, ఇలా వీళ్ళ అధికారంలోకి వస్తే మీరే పాలిస్తారు. నాకు తెలుసు కరెంటు తీసేస్తారని, నాకు తెలుసు మీరు చేసే మంచి పనులు అన్ని తెలుసా. ఏం కాస్తాం మేము మీరందరూ జై తెలంగాణ అన్నప్పుడు మేము జై తెలంగాణ అన్నోళ్ళం. దౌలతాబాద్ చౌరస్తా మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు మీ మండల సీనియర్ నాయకుడు పెద్దన్న చనిపోయింది, ఆయనతో పాటు నిలబడి కట్టించింది ఎవరంటే రఘునందన్ రావు. మీరంతా అధికారం వచ్చినాక వచ్చి జై తెలంగాణ అని కంపెనీలకు పైసలు తెచ్చుకుంటే ఆ కంపెనీలల్లో ఊరి పెద్ద మనుషులే మా వాళ్లకు కొలువులు పర్మనెంట్ చేయకు, మాకు నెలకు ఇచ్చేది మాకు ఇయ్యని చెప్తున్నారు. కంపెనీ యాజమాన్యం నేను గేట్ కాచుకు వచ్చి నిలబడతా, ఒక్కనే వస్తా, పోలీసు వాళ్ళు గన్మెన్లు అవసరం లేదు. నేను చెప్పింది తప్పైతే ఏ రోజైనా అరవిందో గేట్ కాడికి వచ్చేందుకు రఘునందన్ రావు సిద్ధంగా ఉన్నాడు. 80 మందిలో 35 మందికి వద్దు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, మేమే గెలుస్తాం, మేం గెలిచినాక మేం చెప్పిన వాళ్ళని పర్మనెంట్ చేయమని ఆపుతారు. ఎలక్షన్లు అయినా ఆపుదామా, ఇప్పుడు పర్మనెంట్ చేపిద్దామా? రాజకీయాలు వచ్చినప్పుడు నిలబడి ఎవరికి ప్రజలు ఓట్లేస్తే ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు సర్పంచ్ కండి, వార్డు మెంబర్ కండి, నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరితో గొడవ పడ్డానికి, ఎవరి పేరు తీసుకొని ఎవరితో కొట్లాడాలి. నిజంగా మేము కొట్లాడాలనుకుంటే ఇంతమంది పిల్లల్ని వేసుకొని మేము నిజంగా కవాతు చేస్తే బోరు పట్లలో ఒక్కరిని కూడా మా పిల్లలు కావచ్చు, మీ కోతులు లెక్కనే కనబడుతున్నాం కావచ్చు, కానీ ఈ కోతులే ఆ రోజు లంకను అంటూ పెట్టొచ్చినాయి. ఒక్కొక్కరు ఈ కోతులే ఆ రోజు సముద్రం దాటాలంటే వారధి కట్టిన ఇవే కోతులు. యాడుందిరా మీ బీజేపీ? 3వ ప్లేస్ వస్తుంది అన్నారు. యాడుంది ఇలా బీజేపీ? మెదక్ ఎంపీ వచ్చినాం. రేపు చెప్తాం, వచ్చే ఎన్నికలలో నిలబడి గీత గీసేపోతాం. నరసాపూర్ అసెంబ్లీ కూడా ఇదే జెండా ఎగురుతుంది, కేసులకు భయపెట్టాడు కాదు బీజేపీ వాళ్ళు.
అరే చిట్కనేలంత ఉన్నోళ్ళు గింత ఉన్నోళ్ళు భయపట్టిస్తే బీజేపీ వాళ్ళు భయపడ్డారు. మా నాయకుడు మోడీని చూస్తే ప్రపంచమంతా సాష్టాంగంగా దండం పెడుతుంది. ఎవరిని చూసి భయపడ్డారు మేము? ఒక్క ముఖ్యమంత్రిని చూసి భయపడేటందుకు బీజేపీ వాళ్ళు ఉత్తుతగా లేరు. మాకు 22 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో. ఎంతమంది ఉన్నారు? 22 మంది ఉన్నారు. కాంగ్రెస్ కున్న దేశం మొత్తం 3 ఉన్నారు. ఎంతమంది? 3 ఉన్నారు. మనకున్నది ఎంతమంది? 22 మంది ఉన్నారు. అయినా మేము ఎవరిని ఒక మాట అన్న బాగున్నామని నమస్కారం పెడతాం. మీకు సంస్కారం ఉంటే తిరిగి నమస్కారం పెట్టుర్రి, లేకపోతే మీరు పెట్టకుండా మేము బాధపడం. కానీ మా కార్యకర్తల మీద, ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద ఫ్లెక్సీలు ఎందుకు ఫోటో వేసిండు? ఎల్లారెడ్డి పటేల మీ కొడుకు చెప్పు, రేపు కొలువు తీసేపిస్తా అని బెదిరిస్తున్నారు. మీ జేజమ్మలు దిగొచ్చిన ఫ్లెక్సీల ఫోటోలు వేసిన ఏ ఒక్కరిని కూడా మీరు ముట్టలేరు. కంపెనీలోకి వెళ్ళి మేమనుకుంటే ఏదంటే చేయగలుగుతాం. మేము దౌర్జన్యానికి దిగితే మమ్మల్ని ఆపుడు ఈ భూమి మీద ఉన్న ఏ శక్తితోటి కూడా కాదు. కానీ మేము రాముని వారసులం, రాముని భక్తులం. అవ్వ కనబడితే తల్లి బాగున్నావు అంటాం. మాకంటే వయసులో పెద్దోళ్ళు కనబడితే అన్న బాగున్నావు అంటాం. వయసులో చిన్నోళ్ళు కనబడితే తమ్మి బాగున్నావు అని మాట్లాడే సంస్కారం మాది. దాని అర్థం ఎవడన్నా మాకు చేత కాదు అనుకుంటే, రఘునందన్ ఏం చేస్తాడు అనుకుంటే, దుబ్బాకలు ఏం చేసి చూపెట్టిందో రేపు నర్సాపూర్లో కూడా అదే చేసి చూపెడతా. కాబట్టి నాతో పంచాయతీ వద్దన్నా, మీరు నీళ్ల ట్యాంకులు సప్లై చేసుకోరి, కంపెనీకి వెళ్ళి పైసలు తెచ్చుకోరి, చెరువులలో కాలుష్యం పంపుకోండి, ఊరోళ్ళు వస్తే సర్పంచులు కాండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దయచేసి ఫ్లెక్సీలలో ఫోటో వేయొద్దు, అత్నూరులో బీజేపీ జెండా ఎగురేయొద్దు. బరాబర్ ఎగిరేస్తాం. రోజు వస్తాం, వారానికి 4 సార్లు వస్తాం. కొట్లాడెగరం అంటే యాడికైనా వస్తాం, దాంట్లో మాకేం భయం లేదు. కానీ ఊరోళ్ళు ఆలోచించాలి, గ్రామ పెద్దలు. కంపెనీ వచ్చి ఎన్ని రోజులైంది? కంపెనీ వచ్చి కాలుష్యం ఎంత ఇచ్చింది? ఎవరెవరు కంపెనీ పేరు మీద బంగ్లాలు కట్టుకున్నారు? ఎవరెవరు లారీలు కంపెనీలకు పోతున్నాయి? ఎవరెవరు నీళ్లు అమ్ముతున్నారు? ఎవరెవరు చెరువుల బంగ్లా కడుతుంటే నోరు మూసుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. బోరుపట్లలో కొలువు కావాలన్నా వద్దా? బోరుపట్లలో చదువుకున్న వాళ్ళ కొలువు ఇవ్వాలన్నా వద్దా? రావాలన్నా వద్దా? ఇంటికో కొలువు ఉండాలన్నా వద్దా? ఒక్కరికి కొలువు ఉండాలన్నా, మనోళ్ళందరికి కొలువు ఉండాలన్నా? ఒకసారి ఆలోచించాలి. ఎవరికి ఉండాలి? నువ్వు ఏ పార్టీలన్నా తిరుగు, నీ బిడ్డ కొలువు ఉండాలన్నా వద్దావా? ఉండాలన్నా వద్దా? పోవాలన్నా వద్దా? మనం కంపెనీ కాడికి అడగాలన్నా వద్దా? వాడు వాసన మనకు వదులుతాడు, పైసలు పట్నం కొంచెం పోతాడు, 10 మంది దళారులను పెట్టి కొంతమంది మీద కేసు పెడతాడు. భయపడదామా? అయితే వాసన బంద్ చేయి, కాలుష్యం రానియకు, ఊరోళ్ళకు కొలువులు ఇవి ఇయ్యాలన్నా, 4గురికి పైసలు ఇచ్చి మన మీద కేసులు పెట్టేటోడు కావాలన్నా.